కోటి సంతకాల సేకరణ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు మరియు జగనన్న అభిమానులకు చెప్పే ముఖ్యమైన విషయం ఏంటంటే, కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాల సేకరణ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారండి. కావున ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరూ ఈ ప్రైవేటీకరణను వ్యతిరేకించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామందికి అసలు సంతకం ఎలా చేయాలి, మనం ఎలా పంపించాలి, సంతకం చేయాల్సిన డాక్యుమెంట్ ఎక్కడ ఉంటుంది అనే డౌట్లు అయితే ఉన్నాయి. కాబట్టి ఈ వీడియోలో కోటి సంతకాల ప్రక్రియ అనేది ఎలా చేయాలనే దాని గురించి చాలా క్షుణ్ణంగా చెప్తానండి. కాబట్టి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. వీడియో చేసిన తర్వాత మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు మరియు జగనన్న అభిమానులకు ఈ వీడియోని షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం. మొదటగా ఈ ఫోటోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయాలండి. ఒకవేళ మీరు ఐఫోన్ యూస్ చేస్తున్నట్లయితే డైరెక్ట్గా కెమెరా ఓపెన్ చేసి స్కాన్ చేయండి. ఈ క్రింద మార్క్ చేసిన విధంగా మీకు ఒక లింక్ కనిపిస్తుంది. ఆ లింక్ మీద క్లిక్ చేయండి. లేదా ఒకవేళ ఆండ్రాయిడ్ ఫోన్ యూస్ చేస్తున్న వాళ్ళు క్రోమ్ ఓపెన్ చేసి ఈ పైన చూపించిన విధంగా కెమెరా ఆప్షన్ని క్లిక్ చేసి ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి. స్కాన్ చేసిన తర్వాత మీకు పై చూపిన విధంగా ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ని క్లిక్ చేయండి. మీకు గో అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఆ గో అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి కింద వచ్చిన 3 ఆప్షన్లలో కోటి సంతకాల సేకరణ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు 3 ఆప్షన్లు కనిపిస్తాయండి. ఒకవేళ మీరు వాట్సాప్ చేయాలి అంటే వాట్సాప్ చేయండి అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అది డైరెక్ట్గా మీ వాట్సాప్లో ఓపెన్ అవుతుంది. అక్కడ పూర్తి వివరాలను నమోదు చేసి అక్కడ సెండ్ బటన్ కూడా మీరు ప్రెస్ చేయొచ్చు. లేదా ఈమెయిల్ నుంచి పంపించాలనుకుంటే అక్కడ కనిపిస్తుంది ఈమెయిల్ చేయండి అనే బటన్ ప్రెస్ చేయండి. డైరెక్ట్గా మీ ఈమెయిల్లో ఓపెన్ అవుతుంది. అక్కడ కూడా మీ పూర్తి వివరాలను కింద నమోదు చేసి సెండ్ బటన్ మీద క్లిక్ చేయండి. లేదు డైరెక్ట్గా లెటర్ పంపించాలి అనుకునే వాళ్ళు లేఖను డౌన్లోడ్ చేసి మా అడ్రస్కి పంపండి అనే ఒక ఆప్షన్ ఉంటుందండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఈ డాక్యుమెంట్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత పూర్తిగా ఒకసారి చదవండి. తర్వాత ప్రింట్ తీసుకుని కింద పౌరుని వివరాలు అని ఉంటాయండి. దాంట్లో మీ వివరాలను నమోదు చేసి కింద సంతకం అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ సంతకం చేసి ఈ వీడియోలో చూపుతున్న అడ్రస్కు మీరు పోస్ట్ చేయండి. ఈ వీడియో చూశారు కదండి. ఒకవేళ మాకు క్యూఆర్ కోడ్ని మేము స్కాన్ చేయలేము అనుకునే వాళ్ళ కోసం డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చానండి. ఆ లింక్ మీద క్లిక్ చేసినా సరే మీకు డైరెక్ట్గా పోర్టల్ అనేది ఓపెన్ అవుతుందండి. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రభుత్వ ఆస్తులను కాపాడుకోవడం మన బాధ్యత. ఎందుకంటే ప్రభుత్వ ఆస్తులను మనం కాపాడుకోలేకపోతే ప్రైవేటు రంగం అనే భూతానికి పేద ప్రజల జీవితాలు నాశనమైపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రైవేటీకరణను వ్యతిరేకించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.